మిగిలిపోయిన చపాతీ పిండితో స్వీట్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ 2 కప్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా అయితే మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టుకొని కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాము. స్వీట్ కదా కాబట్టి దీనికి పాకం కోసం 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ మీద కొంచెం కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ పాకం అనేది కొంచెం బంకగా వచ్చేంత వరకు, అంటే మనం గులాబ్ జామ్కి పాకం యూజ్ చేస్తాం కదా, కొంచెం బంకగా వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం పక్కన పెట్టేసుకొని మనం ముందుగా చపాతీ పిండి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ చపాతీ పిండిని ఇట్లాగా మనం చపాతీలాగా చేసుకొని సైడ్స్కి అయితే వాటర్ రాసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఫోల్డ్ చేసేసుకోవచ్చు. మనం ముందుగా చపాతీలన్నీ చేసేసుకొని నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయామనుకోండి చాలా తొందరగా అయితే అయిపోతుంది. నేనైతే 10 చపాతీలు అయితే అయినాయి నాకు. దీంతో 10 అయితే చేశాను. వీటన్నిటిని ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ప్లేట్లో అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని పూరి ఎలా అయితే ఫ్రై చేసేసుకుంటామో అలా ఫ్రై చేసేసుకొని వీటిని ఫ్రై అయిపోయిన తర్వాత పాకంలో వేసేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.